కోటవురట్లలో ఘనంగా రంజాన్ వేడుకలు. అనకాపల్లి జిల్లా కోటవురట్లలో శనివారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం మసీద్ ప్రెసిడెంట్ ఎస్కే కసీం, సెక్రటరీస్ ఎస్కే అబ్దుల్లా, డి స్మాయిల్, ఎస్కే నాగూర్, ఎస్కే పాపా సాహెబ్ తదితర ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. పవిత్ర మాసం ముగింపు సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు జానకి శ్రీను, హరి ముఖ్య అతిథిగా పాల్గొని అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాదాలు, విందు ఏర్పాటు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ముఖ్యంగా ఈ రోజు నమాజులో మా యొక్క దైవ ప్రార్థనలో ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం అందరూ సృష్టికర్త అయిన దైవాన్ని ప్రార్థించడం జరిగింది. ఏదైతే మరి ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా యుద్ధాలు మరియు అదేవిధంగా ఇరాన్ మరియు యుద్ధాలు ఇవన్నీ తక్షణం ఆగిపోయి ప్రపంచ శాంతితో వర్తిల్లాలని ప్రపంచ మానవులందరూ వాళ్ళు ఐక్యతతో కలిసి శాంతి అల్లా సుబ్హానహు జరుపుకున్నాం. మా యొక్క ఈ వేడుకలు స్వీకరించి త్వరలోనే ఆ యుద్ధం ముగిసిపోయి ఏదైతే మరి అనిశ్చిత వాతావరణం గల ఆయుధం అనేది గ్యాస్ సరఫరా తక్కువ అవడం వల్ల ప్రజల మీద భారంగా నిర్మాణంగా మారుతుంది. కాబట్టి సృష్టికర్తల దైవం యుద్ధాన్ని తక్షణం ఆపి ప్రపంచ ప్రజలందరికీ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా అలాగే 30 రోజులు ఉపవాసం చేసిన ఈరోజు గురించి ఆనందంగా ఈ పండుగ ఈరోజు మనం అన్యులతో కూడా అన్ని మిగతా ధర్మాల వారితో కూడా కలిసి మమేకమై మా యొక్క పండుగ ధరలు వాతావరణాన్ని వాళ్ళు కూడా ఆస్వాదించేలా చేసి వాళ్ళు కూడా విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రపంచ మానవులందరూ మనందరూ ఒకటే ప్రార్థించాలి. ప్రపంచ మానవులందరూ సుఖ సంతోషాలతో శాంతి గడపాలి. ఇదే మా కోరుతుంది. ఇదే ఇస్లాం కంటే సందేశం కూడా ఇస్లాం అంటే శాంతి 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 ఇప్పుడు శాంతితో జీవితం ఉండాలి. ప్రతి సోదరులంతా ప్రతి మానవుడు కూడా సోదరుడితో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మానవులంతా ఆదం సంతతికి చెందినవారు. కాబట్టి వీళ్ళందరూ మనమంతా అన్నదమ్ములుగా కలిసిమెలిసి మన జీవితాలను మర్యాదం చేసుకోవాలి. మనం ముఖ్యంగా మనం శాంతి కోరుకోవాలి. శాంతి కోరుకొని మనం ముందుకు పోతూ మన జీవితాన్ని గడపాలని చెప్పి ఈ రంజాన్ సందేశం ఇస్తుంది. మరి ఈ రోజుతో మనకి నేను సాయంకాలంతో రంజాన్ ఉపవాసాన్ని ముగిసిపోయి రంజాన్ పర్వదినం ఈ రోజు ఇది రంజాన్ తర్వాత గొప్పతనం మరియు రంజాన్ మాసం సందర్భంగా పేదవాళ్ళకి ఆహార దినుసులు ఇవ్వండి, అదేవిధంగా రైస్, అదేవిధంగా మరి చిత్ర రూపంలో వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చాలామంది పేదవాళ్ళు అందించడం జరిగింది. ఇది పండుగలో ఒక ప్రధాన అంశం అండి. ఈ పండుగ పేరే ఈద్ ఫిత్ర్ అంటే దానం. ఫిత్ర అంటే దానం. పేదలకు ఏదైతే దానం చేస్తామో దాన్ని ఫిత్ర అంటాం. ఇది చాలామందికి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ మేము ప్రతి మనిషి మీద ఇంత ఫిత్ర 110 రూపాయలు చొప్పున ఫిత్ర తీసి అది పేదవాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మాసంలో జకాత్ కూడా మా యొక్క సంపద మీద 2.5% జకాత్ను కూడా మినహాయించి అది కూడా పేదవాళ్ళ యొక్క వాళ్ళ వైద్య నిమిత్తం అవనివ్వండి, వాళ్ళ ఆరోగ్య నిమిత్తం అవనివ్వండి, వాళ్ళ ఆర్థిక భారమైన అప్పుల నుంచి విముక్తి చేయడం కోసం అవనివ్వండి ఈ జకాత్ డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కోటగుట్ల మండలంలో ఉన్న అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి ఈ పండుగ ప్రార్థనలో అందరూ పాల్గొనడం, స్త్రీ పురుషులు అందరూ పాల్గొనడం జరిగిందండి. ఇది ఈరోజు మరి అందరికీ సేవా కార్యక్రమం అనివ్వండి, మరి ఏదో సహాయపడడం అనివ్వండి, అది ముస్లిమ్స్గా కాదండి సహాయం, ఒక ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఎవరికైనా సరే మేము సహాయం చేస్తూనే ఉన్నాం. ఇది మత సామరస్యకు ప్రత్యేక. మేమంతా కలిసిమెలిసి ఉన్నాం. మానవులంతా ఒకటే, అందరం ఒకటే, అందరం ఒకే జాతి మానవులు. ఇదే సందేశం.